సియోల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం లభించింది. శ్రీలంక అత్యున్నత పురస్కారమైన శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారాన్ని మోదీకి బహుకరించారు ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే. ఈ అవార్డు అందుకోవడానికి ప్రధాని మోదీ అన్ని విధాలా అర్హులన్నారు ఆయన. పురస్కారం అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఈ గుర్తింపు ఆయనకే కాదు, భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు కూడా దక్కిన గౌరవమన్నారు. ఇది భారతదేశం మరియు శ్రీలంక ప్రజల మధ్య ఉన్న బలమైన మరియు చారిత్రాత్మక బంధాన్ని ప్రతిబింబిస్తుందన్నారు మోదీ. శ్రీలంక ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు ప్రధాని. భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ విజన్ మహాసాగర్లో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉందన్నారు ప్రధాని మోదీ. భారతదేశం సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే దార్శనికతను స్వీకరించిందని, భాగస్వామి దేశాల ప్రాధాన్యతలను భారతదేశం గొప్ప ప్రాముఖ్యతనిస్తుందన్నారు. గత 6 నెలల్లోనే మేము $100 మిలియన్ పైగా రుణాలను గ్రాంట్లుగా మార్చామన్నారు. తమ రుణ పునర్నిర్మాణ ఒప్పందం శ్రీలంక ప్రజలకు తక్షణ సహాయం, ఉపశమనాన్ని అందిస్తుందన్నారు. వడ్డీ రేట్లను తగ్గించాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా ప్రధాని మోదీ తెలిపారు.